ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాము. నేటి ధ్యాన అంశము క్రూసిఫిక్షన్, సిలువ వేయబడుట. నేటి ధ్యానము కొరకు మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల లూకా సువార్త 23వ అధ్యాయము 33వ వచనం చదువుకున్నామండి. Gospel according to Saint Luke, chapter 23, verse 33. వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడి వైపున ఒకనిని, ఎడమ వైపున ఒకనిని, ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. And when they had come to the place which is called Calvary, there they crucified him and the malefactors, one on the right hand and the other on the left. ఈరోజు ముఖ్యంగా ప్రియులారా మంచి శుక్రవారపు దినముగా పరిగణిస్తారు. ప్రపంచమంతటా కూడా ఆ దేవుని యొక్క భక్తులు, క్రీస్తును వెంబడించేటటువంటి వారు, విశ్వాసులు, మారు మనసు పొందినటువంటి వారు, లేకపోతే క్రీస్తును మరి రక్షకుడుగా, ప్రభువుగా అంగీకరించి ఆయనను అనుసరించేటటువంటి వారు, శిష్యులు, మరి వీళ్ళందరూ కూడా మరి దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి ఈరోజు ముఖ్యంగా ప్రియులారా క్రీస్తు శిలువ మీద పలికినటువంటి ఆ 7 మాటలను ధ్యానించడం అనేటటువంటిది మనము చూస్తాం ప్రియులారా. మరి ఇది గొల్గోతా దగ్గర మరి ఈ యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే ఎక్కడ మరి ఆయనను సిలువ వేయబడి ఉంటున్నాడు, మరి ఆయన ఇరువైపులా ఎవరిని ఉంచి ఉంటున్నారు, మరి యొక్క సిలువ యొక్క ప్రాముఖ్యత, క్రూసిఫిక్షన్ యొక్క ప్రాముఖ్యత, దాని గురించి ధ్యానించిన వింటున్నాం ప్రియులారా. మరి విమోచన చరిత్రలో ఇది ఒక నిర్ణాయక మలుపు ప్రియులారా. We can see the crucifixion at Golgotha is the decisive hinge of redemptive history. మరి మనకు విమోచన, విడుదల, పాపముల మీద నుంచి రక్షణ, సాల్వేషన్ అనేటటువంటిది, వీటన్నిటికీ కూడా ప్రియులారా ఆయన పాప పరిహారార్థ బలిగా సిలువ మీద, మ్రాను మీద ఆయన చనిపోవటం అనేటటువంటిది జరిగింది. ఇక్కడ మరి లూకా 23:33లో చూసినట్లయితే దేవుని కుమారుడు ఆయన మరి హీ వాజ్ ఎక్స్పోజ్డ్, మరి అంతేకాకుండా నెయిల్డ్, ఆయనలో మేకులు దిగగొట్టబడి ఉంటున్నవి, అండ్ క్రూసిఫైడ్ బిట్వీన్ క్రిమినల్స్. చుట్టూ ఇరువైపులో ఉన్నటువంటి వారిద్దరు కూడా మనము గమనించినట్లయితే వారు నేరస్తులు ప్రియులారా. ఎడం వైపున ఒకరిని, కుడి వైపున ఒకరిని నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేశారు. యేసు ప్రభుని గురించి నిన్న మనం ధ్యానం చేసి ఉంటున్నాం. పిలాతు చెప్పాడు, ఈయనలో ఏ పాపం లేదు, ఏ కపటం లేదు అని చెప్పి. నిర్దోషి అయినటువంటి యేసు ప్రభువును పిల్లారా ఆ దోషులు ఆ యొక్క నేరస్తుల మధ్య వేసి ఆయన్ను అవమానించటము, ఎక్స్పోజ్డ్, నెయిల్డ్ అండ్ క్రూసిఫైడ్ బిట్వీన్ క్రిమినల్స్, ఆ రీతిగా చూస్తున్నాము. ఇది మరి దిస్ వర్స్ కంప్రెసెస్ హ్యూమిలియేషన్, జడ్జ్మెంట్ అండ్ ఫుల్ఫిల్మెంట్ అండ్ ద డోర్ వే టు సాల్వేషన్. ఈ యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే అవమానమును భరిస్తున్నాడు ప్రభువారు, మరి న్యాయం కోసం, నిత్య సాధ్యం కోసం, రక్షణ కోసం ప్రియులారా ఆయన శిలువ మీద చనిపోవటం అనేటటువంటిది మనం గమనిస్తుంటున్నాము. కాబట్టి క్రూసిఫిక్షన్ అన్నటువంటిది ఇట్స్ ఎ హిస్టారికల్ ఎగ్జిక్యూషన్ అండ్ ద థియలాజికల్ ఈవెంట్ ఆఫ్ క్రైస్ట్ బేరింగ్ సిన్స్ పెనాలిటీ. మరి క్రూసిఫిక్షన్, సిలువ వేయబడటం అనేటువంటిది ఒక చారిత్రక మరణ విధానము. ఆ దినాలలో పిల్లల రోమా ఆ ప్రాంతంలో పిల్లల మరి నేరస్తులను ఆ రీతిగా సిలువకు వేసి చంపటం అనేటటువంటిది జరుగుతుంది. చాలా క్రూరంతో కూడుకొని ఉంటున్నది మరి ఆ చారిత్రక మరణ విధానము. మరియు క్రీస్తు పాపాల శిక్షను భరించినటువంటి ఒక థియలాజికల్ ఈవెంట్ అని కూడా చెప్పవచ్చు, సంఘటన పిల్లల.
మరి అది ఆ రీతిగా జరగవలసి ఉంటున్నది. కాబట్టి ఈ యొక్క రోమా ప్రజలు వారందరూ కూడా పిల్లరా మరి ఈ యొక్క మరి ఆయన్ని సిలువ వేయడి అని చెప్పి ఉంటున్నారు. ఇది ఎంతో మరి బాధతో, పెయిన్‌తో కూడుకొని ఉంటున్నది. అతిక్రమ శిక్ష పిల్లరా ఆయన మీద పడి ఉంటున్నది పిల్లరా. కాబట్టి ఇక్కడ వి కెన్ సీ ఈ యొక్క గొల్గోతా అన్నటువంటి ప్రదేశం పిల్లరా. ఆ యొక్క 23 కపాలమనబడిన స్థలము, స్కల్ అని కూడా అనవచ్చు. రికార్డ్స్ ప్లేస్ అండ్ కంపెనీ ద స్కల్. మరి గొల్గోతా అండ్ 2 క్రిమినల్స్ ఫ్లాంకింగ్ జీసస్. యేసును వారిద్దరు కూడా నీవు కాపాడుకోవచ్చు కదా అని ఒక దొంగ అంటే, నీవు వచ్చినప్పుడు నన్ను కూడా పరదేశంలో నన్ను గుర్తుంచుకో అని చెప్పి ఒకళ్ళు పశ్చాత్తాపడటం, అక్కడ లాస్ట్ మినిట్‌లో కూడా రక్షణ కార్యం జరగటం అనేటువంటిది మనం చూస్తున్నాం పిల్లారా. కాబట్టి ఈ 3 విషయములు మనం ధ్యానించడం ఏంటంటే, మొట్టమొదటిగా కంపానియన్‌షిప్ ఆఫ్ ద క్రాస్, క్రూసిఫైడ్ విత్ క్రిమినల్స్. ఇక్కడ యేసు ప్రభువుని చూసినట్లయితే పిల్లరా, నేరస్తులతోటి మరి సిలువ వేయబడటం అనేటటువంటిది మనము గమనిస్తున్నాము. జీసస్ ఐడెంటిఫైడ్ విత్ అవుట్‌కాస్ట్ అండ్ ద కండెమ్డ్. యేసు ప్రభువును ఎవరితోటి మరి సమానంగా చేస్తున్నారు పిల్లరా. మరి అవుట్‌కాస్ట్ ఎంతగానో బయటికి అంటే ఇహలోక పరంగా పిల్లరా వాళ్ళను అవుట్‌కాస్ట్ చేసినటువంటి వాళ్ళు, వాళ్ళను ఎంతో ఖండెం చేసినటువంటి వాళ్ళు, శిక్షింపబడినటువంటి వాళ్ళను వారితో సమానంగా యేసు ప్రభువారు నిర్దోషి, అంత ఏ కపటం లేదు. అయినా సరే ఆయన్ను కూడా ఇతరులతో కలిపి శిక్షించడం అనేటటువంటిది జరుగుతుంది పిల్లారా. A wrongly condemned man seated between known criminals observes assume guilt by company. కాబట్టి ఇక్కడ మరి దోషుల మధ్య మరి నిర్దోషుని కూడా పెట్టినప్పుడు అందరూ ఏమనుకుంటారంటే, ఈయన కూడా ఏ పాపం చేశాడు, ఎందుకు ఈ రీతిగా అని ఆయన్ను కూడా ఒక పాపిగా ఆ మూమెంట్‌లో చూడటం అనేటటువంటిది జరుగుతుంది. మరి నిర్దోషి అయినటువంటి, ఏ పాపం లేనటువంటి యేసు పక్కన మరి పాపుల పక్కన ఉండటం ఎంచుకున్నాడు పిల్లారా. ఆయన ఒక ఈ గిన్నె నీ చిత్తమైతే తీసివేయమన్నాడు కానీ, ప్రభువా నీ చిత్తమే నా చిత్తం కాదు. దేవుని యొక్క ఉద్దేశం అయి ఉంటున్నది, ప్రణాళికలో అది ఒక భాగం అయి ఉంటున్నది. ఆయన ఆ రీతిగా చనిపోవలసినటువంటి అవసరత ఉంటున్నది పిల్లారా. కాబట్టి ఆయనను గురించి మరి హెబ్రీ 4:15 చూస్తే, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు గాని, సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను. సహానుభావం లేనివాడు కానీ సమస్త విషయంలో మన వలనే శోధింపబడి ఉంటున్నాడు పిల్లారా. మరి ఆ రీతిగా మన కోసం పిల్లలు ఆయన సిలువ వేయబడి ఉంటున్నాడు. మనల్ని పరలోకం తీసుకెళ్ళటం కోసం ఆయన నరలోకం వచ్చి ఉంటున్నాడు. మనల్ని దేవుని యొక్క కుమారుని చేయటం కోసం ఆయన మనిషి కుమారుడిగా ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు. ఇన్కార్నేటెడ్ క్రైస్ట్, మనిషి కుమారుడిగా పిల్లారా, సన్ ఆఫ్ మ్యాన్. కాబట్టి అది మనం గమనించాలి. రెండవదిగా కాస్ట్ ఆఫ్ ద క్రాస్. మరి ఈ యొక్క సిలువ యొక్క ఖర్చు పిల్లారా, క్రూసిఫైడ్ ఫర్ కాన్సిక్వెన్సెస్. మరి ఆయన చనిపోయింది ఒక దాని యొక్క కాన్సిక్వెన్సెస్ కోసం ఆయన చనిపోవటం అనేటువంటి జరుగుతుంది. ఇది మరి ద క్రూసిఫిక్షన్ షోస్ ద సీరియస్నెస్ అండ్ పెనాల్టీ ఆఫ్ సిన్, డెత్ అండ్ సపరేషన్. మరి ఇది ఏంటంటే డెత్ పిల్లారా. ఇంకా ఇహలోక పరంగా ఆయనకు ఉన్నటువంటి స్నేహితులతోటి, బంధుమిత్రులతోటి, అందరితోటి కూడా సపరేషన్, ఆ డెత్ ద్వారా పిల్లల మరణము, మరియు ఆ యొక్క సపరేషన్ అనేటువంటి జరుగుతుంది. ఏ డెప్ట్ మార్క్ పెయిడ్ బికాజ్ ఎనదర్ కవర్డ్ ఇట్. కాబట్టి మన యొక్క డెప్ట్ పిల్లరా, ఆ యొక్క రుసుము లేకపోతే చెల్లించవలసినటువంటిది, ఆ పాపం వలన వచ్చే జీతం మరణము. కానీ పిల్లరా ఆయనే ఆ యొక్క వెల చెల్లించి ఉంటున్నాడు పిల్లరా. హీ పెయిడ్ ఎవ్రీథింగ్ పిల్లరా. హీ సీల్డ్ ఇట్. కాబట్టి ఆ రీతిగా ఆయన ద్వారా మనకు విమోచన, రక్షణ. నో నీడ్ టు లివ్ ఇన్ సిన్, నో నీడ్ టు లివ్ ఇన్ స్లేవరీ, నో నీడ్ టు బీ అండర్ ద కర్స్ పిల్లారా. ఆ బాండేజ్ ఆఫ్ సిన్, ఆ స్లేవరీ అనేటటువంటిది వాటిలో ఉండేటటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఆయనే శిలువ మీద ఆ కార్యమును చేసి ఉంటున్నాడు. నో మోర్ వీఆర్ స్లేవ్స్, నో మోర్ వీఆర్ ద వరల్డ్లీ పీపుల్ పిల్లర్, సిన్నర్స్. మనల్ని రక్షించినటువంటి దేవుడు. ద ఓన్లీ థింగ్ ఈజ్ వీ నీడ్ టు రికగ్నైజ్ హిమ్, యేసును రక్షకుడిగా,
ప్రభువుగా అంగీకరించి మీ హృదయంలోనికి ఆహ్వానించినట్లయితే ఈ క్షణమే you are going to receive Christ. ఈ Christ is going to be the center of your life. మీ యొక్క జీవితంలో మరి క్రీస్తు కేంద్రిత జీవితంగా మారిపోతుంది. క్రీస్తుకు గురి కలిగి జీవించడం అనేటువంటిది జరుగుతుంది పిల్లరా. మరి 2 వచనాలు చూద్దాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం చూస్తే, ఏలైనగా పాపం వలన వచ్చే జీతం మరణము, అయితే దేవుని కృపావరం మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. కాబట్టి పిల్లల పాపం వల్ల వచ్చేటటువంటి జీతం మరణం పిల్లల. ఫర్ ద వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్. పాపంలోనే అంతే ఉన్నట్లయితే పిల్లల మనము అంతే చనిపోతాము, నిత్య నరకాగ్నికి వెళ్ళటం జరుగుతుంది. పాపంలోనే ఉండటం, ఆ పాపపు తలంపులు, పాపపు జీవితము, ఆ దుష్ట తలంపులు ఆ రీతిగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే క్రీస్తు ఆ కృప వలన యేసుని అంగీకరిస్తారు, అప్పుడు నిత్య జీవం, ఎల్లప్పుడూ క్రీస్తుతో ఉండేటటువంటి ఇటర్నల్ లైఫ్ త్రూ జీసస్ క్రైస్ట్ అవర్ లార్డ్, ప్రభుతోటి యుగ యుగములు కూడా ఉండేటటువంటి భాగ్యం పిల్లల. అలాగే రోమీయులకు రాసినటువంటి పత్రిక మరి 5:8 చూసినట్లయితే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. చూడండి పిల్లల, క్రీస్తు దేవుడు ప్రేమ గలవాడై ఉంటున్నాడు. ఈ లోకాన్ని అంతటిని కూడా ప్రేమించి ఉంటున్నాడు. ఆ ప్రేమతోటి తన యొక్క ప్రియ కుమారుని లోకానికి పంపించి ఉంటున్నాడు. మరి ఆ కుమారుడి ద్వారా పిల్లలు ఆయన చనిపోవటం వలన మనకు రక్షణ, విమోచన అనేటటువంటిది. మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఈరోజు మరి ఆ యొక్క దినము పిల్లల 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వారు చనిపోయి ఉంటున్నాడు. మరి సమాధి చేయటం పట్టడం జరుగుతుంది. మరి ఇప్పటికీ కూడా ఆయన చనిపోయిన తర్వాత ఆ పెట్టినటువంటి ప్రదేశం ఉంటున్నది పిల్లరా. మరి అది చూసేటటువంటి భాగ్యం నాకు కలిగి ఉంటున్నది. ఏంటంటే అది దట్ ఈస్ హిస్టారికలీ ప్రూవెన్ పిల్లలు. ఇది ఏదో మైథాలజీ కాదు, లేకపోతే కథ కాదు, కానీ కల్పన కథ కాదు, కానీ పిల్లలు నిజముగా జరిగినటువంటి సంఘటన. మరి చూసినటువంటి వాళ్ళందరూ కూడా వారు మరి చెప్పినటువంటి సాక్ష్యాలు ఉంటున్నవి. మరి 3వదిగా కమెన్స్మెంట్ ఆఫ్ హోప్. మరి క్రీస్తు చనిపోవటం వలన పిల్లలారా, ఆయన పునరుద్ధానం అవటం వలన మనకు ఒక నిరీక్షణ, శుభప్రదమైనటువంటి నిరీక్షణ పిల్లల. The crucifixion begins redemption, leads to resurrection and restoration. ఈ యొక్క సమాధి కార్యక్రమం, ఆయన చనిపోవటం వలన పిల్లరా ఆ రక్షణ ప్రారంభం పిల్లరా. పునరుద్ధానం మరి పునరుద్ధరణకు అది దారి మరి అది నడిపిస్తుంది పిల్లల. కాబట్టి a seed crushed in soil must die to bring forth new life. ఆ గోధుమ గింజ ఆ భూమిలో పడి చనిపోతేనే కానీ మనకు దాని నుంచి ఒక కొత్త జీవం అనేటటువంటిది, ఫలములు రావటం అనేటటువంటిది జరుగుతుంది పిల్లల. కాబట్టి ఈ యొక్క క్రాస్ క్రైస్ట్ కాంకర్డ్ సిన్ అండ్ డెత్, ఈ యొక్క శిలువ ద్వారా పిల్లరా ఆయన మరణాన్ని జయించి ఉంటున్నాడు పిల్లరా. కొలొస్సీయులకు రాసినటువంటి పత్రిక 2:15 అధ్యాయం చూసినట్లయితే, ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను, ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి శిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరచెను. కాబట్టి పిల్లల ఏ రీతిగా ఆయన చనిపోయి అధికారులతో నిరాధారులుగా చేసి శిలువ చేత జయోత్సాహం పిల్లల, ట్రయంఫెంట్ క్రైస్ట్. అలాగే ఫిలిప్పీలు 2:8 చూస్తే, మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడి మరణం పొందినంతగనగా, శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలను యేసునామమున వంగునట్లు, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. కాబట్టి ప్రియులారా, ఆ రీతిగా ఆయన తగ్గించుకొని ఏ రీతిగా శిలువ మరణం పొందటం వల్ల తిరిగి 3వ దినం లెగిచి ఉంటున్నాడు, పునరుద్ధానుడు అంటున్నాడు. ఆ పునరుద్ధాన శక్తిని మనకు కూడా పొందవచ్చును పిల్లారా. ఆయన మరి ఆ దేవుని యొక్క కుడిపార్శ్వలో నుంచి ఏ రీతిగా పిల్లారా మరి దేవుని స్తుతించడం అనేటటువంటి ఆ యొక్క అధికారము
దేవుడు ఇవ్వటం అనేటటువంటిది మనం గమనిస్తున్నాం పిల్లరా. కాబట్టి మనం కూడా మరి ఒకసారి పరీక్షించుకుందాం. దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం ఈ దినాల్లో మనల్ని కూడా త్యాగపూరితమైనటువంటి జీవితం, వీఆర్ సేవ్ టు సర్వ్ అదర్స్ పిల్లరా, ఇతరులను రక్షించడం కోసం మరి మన వంతు కార్యం చేయవలసినటువంటి సువార్తను చెప్పాలి, శిష్యులను చేయాలా. మరి అది పిల్లరా, మరి ముఖ్యంగా మనం చేయవలసింది ఐడెంటిఫై విత్ ద హ్యూమిలియేటెడ్. ఎంతోమంది అనగా అవమాన భరితులు ఉంటున్నారు. అవమానం చేత, బాధ చేత, సిగ్గు చేత కలత చెందినటువంటి వారు, కలవరం ఉన్నటువంటి వారిని ఐడెంటిఫై చేసి జైళ్ళల్లో ఉన్నటువంటి వారు, ప్రిజనర్స్, అడిక్ట్స్, ద గ్రీవింగ్, అనేక మంది సమాజంలో ఉంటున్నారు. అటువంటి వారిని ఒకసారి గమనిద్దాం. లెట్స్ స్పెండ్ సమ్ టైమ్ in reaching them and sharing love and compassion to them, sharing the good news of Christ, dear friends. Acknowledge the cost of sin. పాపం యొక్క ఖర్చును ఒకసారి మనం గ్రహిద్దాము. మరి మనము మన యొక్క జీవితాల్లో పశ్చాత్తాపం, we need to pursue repentance, confession and dependence on grace. మనము ఆ పశ్చాత్తాపము, మరి పాపపు ఒప్పుకోలు, యోహాను 1:9 రాసిన మీ పాపములు మీరు ఒప్పుకొని ఆయన సమస్త దుర్నీతి నుంచి, కల్మషం నుంచి మనల్ని పవిత్రులు చేస్తాడని చెప్పి బైబిల్ యొక్క వాక్యాన్ని చెప్తారు. మన పాపంలో మనం ఒప్పుకొని నేరలా ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుని కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనలను పవిత్రులనుగా చేయును. కాబట్టి పిల్లల మనల్ని విడుదలైన జీవితం, పవిత్రత అవసరం పిల్లల. పాపంలోనే ఉండి చనిపోవటం ఇష్టం లేదు, కానీ మన కోసం 2000 సంవత్సరాల క్రితం క్రీస్తు వారు ఆ గొప్ప కార్యం చేసి ఉంటాడు. సో దానికి ప్రతిగా మనము సంపూర్ణంగా సమర్పించుకొని మనం ప్రభు కొరకు జీవిద్దాము. లివ్ ఇన్ రిజరక్షన్ హోప్. మనం పునరుద్ధాన ఆశలో జీవిద్దాము. మనం కూడా పిల్లల మరి చనిపోయినటువంటి వారు మొదట లెగుస్తారు. ఆ ర్యాప్చర్ అనేటువంటి జరగబోతుంది. క్రీస్తునందు మృతులైనటువంటి వారు, అలాగనే క్రీస్తునందు ఉన్నటువంటి వారు విశ్వాసులు కూడా పైకెత్తబడతారు. మరి మధ్య ఆకాశంలో పిల్లల మరి ప్రభుతో ఉండేటటువంటి భాగ్యం, తర్వాత ఆయనతో పాటు మనం కూడా రావటము, ట్రిబులేషన్స్ అనేటటువంటిది, నూతన భూమి, నూతన ఆకాశం అనేటటువంటి రావటం జరుగుతున్నటువంటి గొప్ప ఈవెంట్ జరగబోతున్నాయి. మరి ప్రభు వారు చెప్పి ఉంటున్నాడు ఎప్పుడు వస్తాడు. ఆ యొక్క వార్స్, యుద్ధాలు ఇవన్నీ కూడా చూస్తున్నాం ఈ దినాలలో. మరి ఎన్నో మరి భూకంపాల ప్రతి చోట జరుగుతున్నాయి. మరి నేను జపాన్లో అక్కడ ఒక భూకంపం అనేటువంటి జరగటం చూస్తున్నాం. ఫ్యామిన్స్, తెగుళ్ళు, కొత్త వేరియంట్స్ రావటం అనేటటువంటిది, ఎవ్రీథింగ్ ఈజ్ అన్సర్టన్ పిల్లర్. ఇటువంటి పరిస్థితుల్లో మనం సంపూర్ణంగా సమర్పించుకొని మన శ్రేష్ఠ జీవితాలను ఆయన కొరకు జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి ప్రేమ గల ప్రభువా, వినుచున్న ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి నాయన. ఈరోజు క్రూసిఫిక్షన్ అన్నటువంటి అంశం మీద ధ్యానం చేసి ఉంటున్నాం. ప్రపంచం అంతటా మరి తండ్రి 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 యొక్క యేసు శిలువ మీద పలికిన 7 మాటలు ప్రాధాన్యమైనటువంటి, ఎంతో ప్రాముఖ్యమైనటువంటి, ఎంతో లోతైన సత్యాలు, ఆత్మీయ సత్యాలు అట్లా ఉంటున్నాయి ప్రభు. ఈరోజు ధ్యానం చేస్తాం ఆయన. కనగల ప్రభు నూతన శక్తితో, నూతన ఉద్యోగంతో ప్రభు ముందుకు వెళ్ళడానికి సహాయించండి. ఇంకా మిమ్మల్ని ప్రభుగా రక్షకుడిగా అంగీకరించేటటువంటి దిస్ ఇస్ ద రైట్ టైమ్ లార్డ్ టు సీక్ యూ, to repent and to confess their sins and to totally yield their lives to you, Father. యేసు నామములో దర్శించి ప్రభు మరి పరిశుద్ధాత్మ చేత నడిపించండి తండ్రి. మీ యొక్క రక్షణ అనుభవం దయచేయమని వేడుకుంటున్నాం ప్రభు. గొప్ప నాయన తండ్రి, దినదేవులతో నింపి పంపమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. God bless you all. Have a blessed Good Friday.